183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం తమకు శాపంగా మారిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారి సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరందరికీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిరు ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఎన్నికల ప్రచార సమయంలో వారితో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమావేశమైనప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల వరకు చికిత్స అందజేసేలా ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రవేశపెడతామని అన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఊబర్ తరహాలో టీ హబ్ ద్వారా సర్కార్ యాప్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 4 నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో 3వ అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అతడి కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం చట్టం చేశారని, దాన్ని స్టడీ చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్న రాహుల్ గాంధీ హామీ నిలబెడతామన్నారు. అందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్ వర్కర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గిగ్ వర్కర్లు సీఎం వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని వారికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ దరఖాస్తులు, వివరాలు అందించాలని గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ సహా ఎలాగైనా దరఖాస్తులను ఇవ్వొచ్చని చెప్పారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.